కూడి వచ్చిన బిడ్డలకు మరొకసారి ప్రభు పేడ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియచేస్తూ, అప్పుడు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు యోబు అనగా అంతకుముందు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, సంభాషణ జరుగుతూ ఉంది, ఎవరెవరో మాట్లాడుతూ ఉంటే వాటికి ఇప్పుడు యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. యోబు గారు రిప్లై ఇస్తూ ఉన్నాడు. యోబు గారు సమాధానం చెప్తా ఉన్నారు. యోబు గారు కలిగిన పరిస్థితులను వివరిస్తూ ఉన్నారు. ఎవరయ్యా అంటే తన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఆ 22వ అధ్యాయం వరకు కూడా గమనిస్తే 22వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది, ఎలీఫస్, తెమానీయుడు ఎలీఫస్ అని ఉంటుంది. ఇంకా అంతకుముందు అధ్యాయాల నుంచి కూడా స్నేహితులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కొన్ని సమయాల్లో స్నేహితులు నిందించారు, కొన్ని సమయాల్లో యోబును విభేదించారు యోబుతో. కొన్ని సందర్భాలను బట్టి వారు ఎంతగానో వారు ముఖ్య స్నేహితులుగా ఉన్నారు కనుక వారి యొక్క సహవాసములో మరి యోబును వారు జ్ఞాపకం చేసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో యోబు గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు, సమాధానం ఇస్తూ ఉన్నారు. ఏమనంటే, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను అనే మాట చూస్తున్నా. ముందుగా ఏంటంట, మొరలిడుచు ప్రార్థన చేస్తూనే దేని కొరకు ప్రార్థన చేస్తామంటే సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కూడా మనం ఏదో ఒక సహాయం కావాలి దేవుని దగ్గర నుంచి, మనకి ఏదో ఒక నెరవేర్పును ఆశిస్తాం దేవుని దగ్గర నుంచి. మనము ఆ సహాయము మనము పొందుకున్నట్లుగా, ఆ నెరవేర్పు మన పక్షంగా జరిగినట్లుగా ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన అయితే చేస్తాం, కానీ ఇంకోటి కూడా చేస్తామంట. ఏంటది? దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వారుగా కూడా ఉంటాం. అంటే ఏ మనస్సుతో ప్రార్థన చెయ్యాలో ఆ మనసుతో ప్రార్థన చెయ్యం, అదే తిరుగుబాటు. ఏ హృదయం కలిగి ప్రార్థన చెయ్యాలో ఆ హృదయంతో ప్రార్థన చెయ్యం. ఏ ప్రవర్తన కలిగి ప్రార్థన చెయ్యాలో ఆ ప్రవర్తన కలిగి ఉండం. ప్రార్థన అయితే చేస్తాం, కానీ దేవునికి అనుకూలమైన మనస్తత్వాన్ని, తలంపులను, ఆలోచనను, ప్రవర్తనను ఎంత మాత్రము కలిగి ఉండం. కనుక తిరుగుబాటు చేసేటువంటి వారుగా మనం ఉంటున్నాం. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవటానికి, దేవుడు మన మొరను వినకపోవటానికి, దేవుని స్వరము వినలేకపోవటానికి, దేవుని యొక్క సహాయము అందుకోలేకపోవటానికి, దేవుని యొక్క హెల్ప్ ఏ మూల నుంచి మనకు అందుబాటులోకి రాకపోవటానికి కారణం ఏంటంటే తిరుగుబాటు స్వభావము. పై ఏమంటాం మనం? ఇంత ప్రార్థన చేసామని, ఇంత ప్రార్థన ఏమైపోయిందో, ఎన్ని రోజులు ప్రార్థన చేసాం ఏమైపోయిందో, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం ఏమైపోయిందో అని ప్రార్థనను నిందిస్తూ ఉంటాం. సహాయము చేయనటువంటి దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం. కనుక యోబు గారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన యోబు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే హింసింపబడుచున్నవాడు అని అర్థం. బైబిల్లో ఎవరైనా హింసింపబడిన వారు ఉన్నారు అంటే యోబు గారు మాత్రమే. ఇర్మియా గురించి మనం అనుకున్నాము, ఆయన విలపించుచున్న ప్రవక్త అనుకున్నాం. కానీ యోబు గారు ఎవరంట? హింసింపబడుచున్నటువంటి వాడు, పెర్సిక్యూటెడ్. ఆయన హింసింపబడుచున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో గమనిస్తే అక్కడ ఆయన ఊజు దేశమునకు చెందినటువంటి వాడిగా చూస్తాం. అక్కడ ఏ దేశం అంటది? ఊజు దేశము. ఊస్ అంటే సలహా ఇచ్చేటువంటిది, మార్గము తెలియచేసేటువంటిది,
నీ అనుమానాన్ని నివృత్తి చేసేటువంటిది, నీకున్న డౌట్ని క్లారిఫై చేసేటువంటిది ఊజు. కనుక ఆ ఊజు దేశానికి చెందినటువంటి యోబు గారు, యోబు అంటే హింసింపబడుచున్నవాడు. ఏ దేశం అవుతుంది? ఏ దేశము? ఊజు దేశము. ఊజు అంటే సలహా. అంటే సలహా ఇవ్వబడిన తర్వాత కూడా ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో సలహాలు ఇస్తూ ఉంటాం కదా. మన పిల్లలకు మన సలహాలు ఇస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. జ్ఞానవంతులు జ్ఞానం లేని వారికి సలహాలు ఇస్తారు. విషయం తెలిసిన వారు విషయం తెలియని వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాల సలహాలు వస్తూ ఉంటే మనకి సలహాలు ఇవ్వబడిన తర్వాత కూడా హింసింపబడుచున్నటువంటి వాడిగా యోబు గారు ఉంటున్నాడు. అంటే అరే బాబు, ఈ దారిలో వెళితే దారి బాగోదురా, నష్టపోతామని చెప్పాక కూడా ఇంకనూ హింసింపబడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు యోబు గారు. యోబు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాక రాయబడుతుంది ఆ మొదటి వచనంలోనే, అతడు యథార్థవర్తనుడు రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట యోబు గారు? యథార్థవర్తనుడు. తన యథార్థతను ఎంత మాత్రము విడిచిపెట్టనటువంటి వాడు. ఎన్ని విషమ పరిస్థితులు వచ్చినా, ఎన్ని గడ్డు సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన వ్యతిరేకతలు కలిగిన యథార్థతను ఎంత మాత్రము విడువనటువంటి వాడు. రెండవదిగా న్యాయవంతుడు. ఎక్కడ అన్యాయస్తుడు కాదు. తనది కాని దాన్ని ఎంత మాత్రము ఆశించడు. అన్యాయపు సొమ్ము తనకి అక్కర్లేదు కనుక న్యాయమును కలిగి ఉన్నటువంటి వాడు. మూడవదిగా గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని రాయబడి ఉన్నాయి ఇక్కడ. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు రాయబడుతుంది అక్కడ. అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే ఎంత విశ్వాసం. మనం గమనిస్తే ఈ 3 లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా లేదు మన దగ్గర. మూడిట్లో కలిసి 2 ఉన్నాయి కదండి అనుకోవడానికి 2 లేవు, 1 కూడా లేదు. మనలో యథార్థత ఎంత మాత్రమూ లేదు, న్యాయమైన ప్రవర్తన లేదు మన దగ్గర, భయభక్తులు అంతకంటే లేనటువంటి వారిగానే మనం జీవిస్తున్నాం. యోబు గారికి ఉన్న మరొక పరిస్థితి ఏంటంటే, 1 యథార్థవర్తనుడు, 2వది న్యాయవంతుడు, 3వది భయభక్తులు కలిగిన వాడు, 4వ లక్షణం ఏంటంటే సంపన్నుడు. ఆ క్రింద 3వ వచనంలోకి వస్తే ఉంటుంది అక్కడ 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు. ఆస్తిమంతుడా కాదా? 7,000 గొర్రెలు ఉండి అంటే అసలు ఎంత ఆస్తిమంతులు, కోటేశ్వరుడు అనమాట. ఇంకా ఉన్నాయంట 3,000 ఒంటెలు ఉన్నాయంట. 500 జతల ఎడ్లు అంటే 1000 ఎడ్లు ఉన్నాయి. 500 ఆడుగాడిదలు ఉన్నాయంట. వీటన్నిటి మీద పనివారు బహుమంది. ఎంతమందో లెక్కలేదు ఇక్కడ. 7,000. బాగా వినండి, 7,000 గొర్రెలు లెక్క పెట్టినప్పుడు 500 జతల ఎడ్లు లెక్క వచ్చినప్పుడు 500 గాడిదలు లెక్క ఉన్నప్పుడు పనివారు లెక్క ఉంటారా ఉండరా? ఉండాలా పనివారు లెక్క. కానీ పనివారు లెక్క లేదు ఇక్కడ. బహుమంది అని ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. కానీ ఇన్ని వేల మంది, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు అన్ని లెక్క వచ్చినాయి కదా. ఇప్పుడు 7,000 మందికి, 7,000 గొర్రెలకి 7,000 మంది ఉండరుగా పనివారు. 3,000 ఒంటెలకి 3,000 మంది ఉండరుగా పనివారు. 10 ఒంటెలకి ఒక పనివాడు ఉండొచ్చేమో. 100 గొర్రెలకి ఒక జీతగాడు ఉండొచ్చేమో. 50 జత ఎడ్లకి ఒక పనివాడు ఉండొచ్చేమో. అప్పుడు లెక్క వచ్చేస్తుంది కదా మనకి, పనివారు లెక్క. కానీ
పనివారి లెక్క రావటం లేదు ఇక్కడ, బహుమంది అంటున్నాడు ఇక్కడ. అంటే ఎంతమంది సేవకుల్ని పెట్టుకున్నాడో, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఎంత స్టేటస్ కలిగి ఉన్నాడు అంటే సంపన్నుడు, కోటీశ్వరుడు, మల్టీ మిలినియర్, ఆస్తి కలిగినటువంటి వాడు. అంటే ఈ రోజుల్లో మన అంబానీ గారు ఎందుకు పనికిరాడు? 127 అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని పైన 4 విమానాలు ఒకసారి దిగొచ్చంట ఆయన ఇంటి మీద. ఆయన కారులో 127 అంతస్తులో దానికి కారు మీద వెళ్ళిపోతాడు ఆయన, కింద నుంచి లిఫ్ట్ కూడా కాదు, కారులో వెళ్ళిపోతాడు. అంత బిల్డింగ్ కట్టుకుని అంత ప్రపంచంలో అంత పెద్ద వ్యాపారవేత్త అయిన అంబానీ గారు కూడా యోబు గారి ముందు దిగదుడిపోయి, అంతటి ఆస్తిమంతుడు యోబు గారు. కానీ యోబు ఎవరయ్య అంటే హింసింపబడుచున్నటువంటి, హి ఈజ్ ఎ పర్సిక్యూటెడ్ వన్, హింసింపబడుచున్నటువంటి వాడిగా ఉన్నాడు, బాధ పెట్టబడుచున్నటువంటి వాడిగా ఉన్నాడు, పశ్చాత్తాపంతో కన్నీరు కార్చుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడు, బహుగా బాధను అనుభవించుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఒక్క రోజులోనే అన్ని వేల పశువుల మందలు, తన 10 మంది సంతానం కూడా అప్పుడు ఒక 5 నిమిషాల తేడాలోనే మొత్తం చంపబడ్డాయి. కనుక ఒకే రోజు అని తట్టుకోవడం కష్టం ఎవరికైనా. కనుక హింసింపబడుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాడు, పైగా యోబు గారు దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు అంటే సర్వశక్తివంతుడని పేరు పెట్టాడు. అంటే అంతకు మించిన పేరు గెలివారు మరొకరు లేరిక. దేవుడు నాకు సర్వశక్తివంతుడు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు దేవుణ్ణి. దేవుణ్ణి బహుగా కలిగి ఉన్నటువంటి వాడు, ఆరాధించేవాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు. అయినను సరే హింసింపబడుచున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా బైబిల్లో ఉన్న 42 అధ్యాయాల్లో 41 అధ్యాయాలు హింసనే అనుభవిస్తూ వస్తూ ఉన్నాడు, హింసింపబడుచున్నటువంటి వాడిగానే ఉంటూ ఉన్నాడు. మనకు వారితో పని లేదు, కానీ తల్లిదండ్రులు కలిగినటువంటి వాడిగా, తండ్రి గారి పేరు జరహు, తండ్రి గారి పేరు జరహు. అంటే ఏషావులోంచి, ఏషావు గారి యొక్క మనవడు జరహు యొక్క వంశంలోంచి వచ్చినటువంటి వాడు. తల్లి గారి పేరు బొసర్రా, ఊరికే మనకు విషయం కొరకే అంతది, బొసర్రా. కనుక అంటే వారు కూడా ఒక ఉన్నతమైనటువంటి వారు, తల్లిదండ్రులు. వారు కూడా దేవుణ్ణి కలిగినటువంటి వారు. అయినా సరే ఈ రోజున యోబు గారు బహుగా హింసింపబడుచున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన అంత హింసింపబడుతూ, నేటి వరకు నేను మొర్ర పెడుతూ దేవుని యందు నేను తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉన్నాను అంటున్నాడు. అంటే ఎంత హింసింపబడుతున్నా ప్రార్థన మానలేదు. గమనించండి, ఇక్కడ అన్నీ కోల్పోయినా ప్రార్థన విడిచిపెట్టలేదు. గొర్రెల్ని దొంగలు తీసుకెళ్ళిపోయారు, ప్రభువా ప్రార్థన చేసుకుంటున్నాడు. గాడిదల్ని మరొక దొంగలు తీసుకెళ్ళిపోయారు, ప్రార్థన చేసుకుంటున్నాడు యోబు గారు. దేవుని యందు భయభక్తి ఎంత మాత్రమో విడిచిపెట్టలేదు. ఎడ్లను మరొక దొంగలు తోలుకెళ్ళిపోయారు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. బిడ్డలు ఒకే క్షణమందు ఒకే గదిలో ఒక్కసారి 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు, ప్రార్థన విడిచిపెట్టలేదు. మనం ఏం చేస్తామండి? ఇన్ని జరిగితే చిన్నపాటి నష్టం రాగానే దేవుడు వద్దు, సంగమం వద్దు, ఏ ప్రార్థన వద్దు, నాకేం వద్దు బాబోయ్ అని చెప్పి పరుగులు పెడతాం మనం. కానీ ఎక్కడికే పరుగులు పెట్టలేదు. పై ఏమన్నాడంటే, నా ప్రభువు నాకు ఇచ్చాడు, మరలా తీసుకున్నాడు.
నేను దిగంబరినిగా వచ్చాను, దిగంబరినిగానే ఉంటాను, అంతే తప్ప దేవుడు ఇవ్వకపోతే నాకేమీ అక్కర్లేదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకు అక్కర్లేనటువంటివి, బాగా వినండి, మనకు అక్కర్లేనటువంటివి, మనకు అనవసరమైన వాటికి ఎన్నో ప్రభు దగ్గర అడుగుతున్నాం మనం. నిజానికి మనకి అక్కర్లా, నిజానికి వాటితో మనకేం జీవితం గడవదు, అవసరం లేదు మనకి. అయినా ప్రార్థన మోకరిస్తే ఎన్ని అడుగుతామో దేవుణ్ణి మనం. యోబు గారు అంటున్నాడు, నేను దిగంబరినిగా వచ్చాను, నేను దిగంబరినిగానే ఉంటాను, దేవుడిస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు, నాకేది అక్కర్లేదు అంటున్నాడు. నాకేది అక్కర్లేదు అంటున్నాడు. అంటే దేవుడు ఏది ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. అయినను సరే హింసింపబడుచున్నటువంటి వాడిగా యోబు గారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే తిరుగుబాటు ఉన్నది అని ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ తిరుగుబాటు చేశాడు? ఎక్కడ తిరుగుబాటు చేయలే. సాక్ష్యం ఏంటో తెలుసా? యోబు నోటితోనైనా పాపము చేయలేదు అని. మరి ఎక్కడుంది తిరుగుబాటు? లేదు తిరుగుబాటు. అయినా సరే ఏమన్నాడు తెలుసా? నేను తిరుగుబాటు చేస్తున్నాను ప్రభువా అని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. కనుక ఉపవాసం ఏంటయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో నేను తిరుగుబాటు చేస్తున్నాను ప్రభు అని ఒప్పుకోవటమే, లేకపోయినా ఒప్పుకోవటమే నిజమైన ఉపవాసం. ఉన్నప్పుడు ఒప్పుకుంటే గొప్పే ఉందండి. నా షర్ట్ మీద మరక ఉంది, ఉందని ఒప్పుకున్నాను, అవునా? అది గొప్ప కాదు. లేకపోయినా సరే మురుకుంది ఇక్కడ. నాలో ఏ లోపము లేకపోయినా నాలో దేవునికి అయాసకరమైన వాడిని, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న దాన్ని. ఎందుకంటే మన ప్రవర్తనలో అనేకమైన లోపాలు ఉంటాయి, మన నడవడికలో అనేకమైన లోపాలు ఉంటాయి. దేవుడిని మనం సంతోషపెట్టేవారు 100% ఉండలేము. మనుష్య హృదయం కలిగిన వారు మనం. ఎక్కడో ఒక చోట దేవునికి అయాస్కరంగా ఉంటాం. దాన్ని దాచిపెట్టుకోనకుండా మనం ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను మొరపెడుతున్నాను, కానీ ఈ రోజున నాలో తిరుగుబాట్లు నేను ప్రభువా, నీ మీద తిరుగుబాటు చేసే మనస్తత్వం కలిగి ఉన్నానయ్యా, నీకు ఆయాసకరమైన ఆచారాలు అలవాట్లు కలిగి ఉన్నానయ్యా అని చెప్పి మనం ప్రార్థించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇది ప్రార్థనకు అవసరమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్, పునాది ఇది. నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలంట? నువ్వు మొర్ర పెడుతూ, ప్రభువా నీకు ఆయాసకరమైన స్థితి నాలో ఉందయ్యా, నన్ను క్షమించు, నేను తిరుగుబాటు చేస్తున్నాను. ఒకవేళ ఈరోజు ఉపవాస ప్రార్థన 10 గంటలకి, 10 గంటలకు నువ్వు మందిరంలో లేవు అనుకుందాం. 10 గంటల మందిరంలో లేవు, 10 గంటల 3 నిమిషాలకు వచ్చావు అంటే 3 నిమిషాలు తిరుగుబాటు చేసావా లేదా? ఒప్పుకున్నావు ఎప్పుడన్నా? ప్రభువా మందిరానికి ఆలస్యంగా వచ్చారయ్యా 3 నిమిషాలు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? మరి యోబు గారు అదే చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. నేను తిరుగుబాటు చేశాను ప్రభువా. ముమ్మారు ప్రార్థన చేయాలి, చేస్తున్నావా? మరి తిరుగుబాటే కదా, చేయకపోతే దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, ఉండకపోతే తిరుగుబాటే కదా. ఒప్పుకున్నావా దేవుని దగ్గర? స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాలి, అది లేకపోతే తిరుగుబాటే కదా. ఒప్పుకున్నావా? కనుక నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఫస్ట్ స్టెప్, బేసిక్ స్టెప్ ఏంటయ్యి అంటే, నేను నీకు ఏంటంటే నీ మీద తిరుగుబాటు చేసిన వానిగా ఉన్నాను ప్రభువా అనాలట. అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆ దేవుడి యొక్క ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. 3వ వచనం, ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా. ఎక్కడ చేరాలంట? ఆయన నివాస స్థలములకు నేను చేరునట్లుగా. ఎక్కడ ఆయన నివాస స్థలం? ఎక్కడ? ఏది ఆయన నివాస స్థలం? ఏది అడ్రస్ తెలుసా మనకి? ఎవరికన్నా చెప్పండి, ఎక్కడుంటారో? దేవుని యొక్క నివాస స్థలము. బైబిల్లో చాలా రిఫరెన్స్ ఉన్నాయి, చాలా స్థలాలను దేవుడు సూచించారు.
మందిరము దేవుని యొక్క నివాస స్థలము. మందిరము దేవుని యొక్క నివాస స్థలము. నీ హృదయము దేవుని యొక్క నివాస స్థలము. నీ దేహము దేవుని యొక్క నివాస స్థలము. నీ దేహము దేవుని ఆలయమైనదని మీరు ఎరుగురా? కనుక దేవుని యొక్క నివాస స్థలములో నేను చేరునట్లుగా, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ నేను చేరునట్లుగా, చేరకపోవటమే దేవుని మీద తిరుగుబాటు. ప్రభు యొక్క నివాస స్థలముగా ఉంచకపోవటమే దేవుని మీద తిరుగుబాటు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు వచ్చినాడు ఆయన. 13వ అధ్యాయం, 13 యోబు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవునితోనే వాదింపగోరుచున్నాను. కనుక యోబు గారు దేవుడికి పెట్టిన పేరేంటంట? సర్వశక్తివంతుడు. దేవుడు అంటలేదు అక్కడ. నేను సర్వశక్తివంతునితో మాట్లాడగోరుచున్నాను అంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళి? దేవుని యొక్క నివాస స్థలములకు వెళ్ళి అక్కడ నేను సర్వశక్తివంతుని దేవునితో మాట్లాడాలి. ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడటం కాదు. ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడాలి, నువ్వు అర్జీ పెట్టుకోవాలి. మనం ఎక్కడ కలెక్టర్ గారు ఇచ్చేసేయంటే చేసేస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి మనము? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, అది క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆయన ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళాలి, ఆయన ఉండే సమయానికి వెళ్ళాలి, మనతో మాట్లాడే సమయానికి వెళ్ళాలి, మన అర్జీని అంగీకరించే స్థలానికి వెళ్ళాలి. ప్రభు దగ్గరికి కూడా ఆయన నివాస స్థలమునకు వెళ్ళి అక్కడ మనం ఆ సర్వశక్తివంతునితో మాట్లాడటానికి, దేవునితో మాట్లాడటానికి, ప్రభువా నా సంగతి ఏం చేశావు అని అడగటానికి, ప్రభువా నా ఇష్యూ, వాట్ హ్యాపెండ్ టు మై ఇష్యూ, నా సంగతి ఏమైంది ప్రభువా అని అడగటానికి దేవుని యొక్క నివాస స్థలములకు వెళ్ళవలసిన వారముగా మనం ఉన్నామంట. అందుకనే గమనించినప్పుడు నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి. ఆమేన్. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను దేవుని యొక్క నివాస స్థలమునకు వెళ్ళాలి, అక్కడ నా సర్వశక్తివంతునితో నేను మాట్లాడాలి. నేను మొరలెడుతూ దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాను అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటేనంట, దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నీ కొరకు ఒక దూతను పంపి ఆయన నివాస స్థలమునకు చేరినట్లుగా దేవుడిని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించ మరోసారి చదువు ఆ మాటను. ఇదిగో దేవుని యొక్క నివాస స్థలమునకు వెళ్ళే త్రోవలో నిన్ను కాపాడి. అందుకనే చూడండి, ఎప్పుడైనా మీటింగ్లు జరిగినప్పుడు ఎక్కడా కూడా ప్రమాదాలు జరిగినట్టుగా కానీ, ఎవరన్నా చనిపోయినట్టుగా కానీ ఒక్క వార్త రాదు. అదే మిగిలినటువంటి ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఆయా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొన్ని వార్తలు చూస్తున్నాం మనం. మొదటి అంతకుముందు గోదావరి పుష్కరాల్లో కొంతమంది చనిపోయారు అని చెప్పేసి, శబరిమల వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారో. ఆ తర్వాత మొన్న మధ్య కూడా ఎక్కడో తిరుపతిలో అక్కడ కూడా త్రొక్కిసలాడి కొంతమంది చనిపోయారు. ప్రయోగరాజులో అక్కడ కుంభమేళాన్ని పెట్టారు, అక్కడ కొంతమంది చనిపోయారు. రకరకాల ఆ తీర్థయాత్రలు వస్తే చనిపోయారు, ఆడికి వచ్చి చనిపోతున్నారు, వెళ్తా చనిపోయారని చెప్పి ప్రతిరోజు ఎక్కడొచ్చిన వార్తలు వస్తూ ఉంటాయి. కానీ
దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి వచ్చేటువంటి వారికి ఏ ప్రమాదము కానీ ఏ కీడు కానీ దేవుడు రానివ్వడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. అందుకే నేను దేవుని యొక్క నివాస స్థలమునకు వెళ్ళి ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన మాట్లాడేది నేను వినాలి అని మొర్ర పెడుతూ ఉంటేనంట, ఆ త్రోవలో ఏమన్నాడు అక్కడ, నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఏ స్థలంలో నువ్వు ఉండాలో, నువ్వు ఆశ కలిగి ఉంటే, ఆతృత కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో దాహం నువ్వు కలిగి ఉంటే, దప్పిక నువ్వు కలిగి ఉంటేనంటండి, నేను రప్పించి ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. అప్పుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని సన్నిధికి, యెహోవా నివాస స్థలములకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఒక దూతను ఏర్పాటు చేస్తున్నాడు. నాకెవరు తోడుగా లేరే, వర్షం వచ్చేలా ఉంది, చీకటి పడిపోయింది, కరెంటు పోద్దేమో, కుక్కల వెనకాల పడతాయేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో, ఇవన్నీ మనం పెట్టుకునే అపోహలు, ఆలోచనలు. ఇదే తిరుగుబాటు అంటే. దేవుని మీద తిరుగుబాటు అంటే దేవుని స్థలానికి వెళుతూ కూడా, దేవుని సన్నిధికి వెళుతూ కూడా, ప్రార్థనకు వెళుతూ కూడా, ఆరాధనకు వెళుతూ కూడా ఒక్కదాన్ని వెళుతున్నాను, ఒంటరిగా వెళుతున్నాను, ఎంత దూరం వెళ్ళగల్లా లేదా, మధ్యలో ఆటో దొరుకుతుందో లేదో, చీకటి పడిపోతే మళ్ళీ ఎలాగ రావాలా, పొద్దుపోతే ఎలాగా, మధ్యలో ఆకలేస్తే ఏంటి, అబ్బా ఎన్ని ఆలోచనలేండి మనకి. నువ్వు వెళుతున్నది దేవుని సన్నిధిని మర్చిపోయి ఇవన్నీ ఆలోచించుకున్నావు నీవు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇవన్నీ మర్చిపోతే త్రోవలో నీవు జాగ్రత్తగా ఉన్నట్లుగా నీ కొరకు ఒక దూతను పంపిస్తానంటున్నాడు ఆయన. చెప్పకూడదు ఒకసారి. నువ్వు వేరే ఆలోచన పెట్టుకోకు, దేవుని మందిరానికి వెళ్ళాలి అంతే. అదొక్కడ తప్ప నీకు వేరే ఉండకూడదు. ఇక దేవుని మందిరానికి సమయానికి నేను వెళ్ళాలి, ఈ ఒక్క ఆలోచన పెట్టుకో, వేరే ఏం ఆలోచించొద్దు. అసలు దేవుడిని ఎంత క్షేమంగా నడిపిస్తారో, దేవుడిని ఎంత వాడుకుంటారో, దేవుడిని ఎంత బలపరుస్తారు, దేవుడిని ఎంతగా ఆస్వాదిస్తారు. కనుక మన ముందున్నటువంటి ఆ 7 రోజుల పరిచయ నిమిత్తమై నేను ముందుండాలి, ఆ పరిచయం నేను చెయ్యాలి, ఆ సేవ నేను చెయ్యాలి అనే ఆశ కలిగి ఉండండి. వెళ్ళగల్లా లేదా, చేయగల్లా లేదా, ఇవ్వగల్లా లేదా, ఇవ్వద్దు. ఈ అనుమానాలు వద్దు మనకి. అది తిరుగుబాటు ధోరణి. అనుమానం వచ్చింది అంటే తిరుగుబాటు, అది అవిశ్వాసం. కాదు. నేను వెళ్ళాలి, నేను ఉండాలి, నేను చెయ్యాలి, నేను ఇవ్వాలి అనే ఆశని కలిగి ఉండండి. నీ కొరకు దూతను ఆయన సిద్ధపరుస్తున్నారు అంటున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెన మాట చూస్తున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం, బాగా విందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ఈ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. బంధకములలో పడి ఉన్న వారులారా, మీ బంధకాల కొరకు ఆలోచన చేయకండి, మీ పరిస్థితుల కొరకు ఆలోచన చేయకండి, మీ బలహీనతల కొరకు ఆలోచన చేయకండి. అవి దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు. ఆయన సర్వశక్తివంతుడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు ఆయనకి తెలుసు. వాటి కొరకు ఆలోచన చేసి చింతించవద్దు, నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. నీ యావ, నీ మనస్సు, నీ ఆశ, నీ ఆలోచన ఏమై ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి.
నేను వెళ్ళిపోవాలి అంతే, దేవుని నివాస స్థలానికి వెళ్ళిపోవాలి. అదొక్కటే ఉద్దేశం కలిగి ఉండాలి మనం. అప్పుడున్నాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ లేని వారులారా, నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఏంటంట? ఎన్నంతలు? మరి ఇప్పుడు యోబు గారు ఏ రాశి పొందుకున్నాడు? 42:10 రెండంతలుగా దీవించబడ్డాడు యోబు గారు. ఎందుకు యోబు గారు రెండంతలుగా దీవించబడ్డాడంటే దాని ఉద్దేశం ఇదే, మీరు రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక రెండింతల మేలు నీకు కలగాలి అంటే యోబు గారు రెండంతల మేలు పొందుకున్నాడు, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు ఇచ్చే వరకు ఆగి ఉన్నాడు, దేవుడు చేసే వరకు ఎదురు చూచాడు. మధ్యలో కంగారు పడలేదు. భార్య తిడుతుంది, నువ్వు దేవుడు దూషించి చచ్చిపోవచ్చు కదా అని మూర్ఖురాలు వలె మాట్లాడొద్దు అన్నాడు. స్నేహితులు వచ్చారు, నువ్వేం ఎంత పని చేసావంటయ్యా, నీ స్నేహితులు అని చెప్పుడు మాకే సిగ్గేస్తుంది, ఏ పని అయ్యా యోబు? ఆ ముగ్గురులో ఒకడు చాలా చిన్నవాడు ఉన్నాడు, ఎలీఫజ్. ఆ చిన్నవాడు కూడా నేను మాటలాడ తెగిస్తాను అని చెప్పేసి యోబు గారితో మాట్లాడుతూ ఉంటాడు. నేను నీకంటే చాలా చిన్నవాడిని, కానీ మాట్లాడు తెగిస్తానని చెప్పేసి నీతులు చెప్తూ ఉంటాడు. గమనించండి. అయినా సరే విశ్వాసంలో చెక్కు చెదరలేదు యోబు గారు. నేను సర్వశక్తివంతుడని విశ్రమిస్తున్నాను. నేను ఏమిస్తా ఆయన ఇస్తాడు, ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, ఇచ్చే వరకు ఎదురు చూస్తా అన్నాడు. రెండంతల ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని యోబు గారు పొందుకున్నాడు. చెప్పకూడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, రెండంతల ఆశీర్వాదం, రెండంతల మేలు మీకు చేస్తారు అన్నాడు దేవుడు. కనుక దేవుని నివాస స్థలమునకు వెళ్ళాలి, నేను ఉండాలి, నేను అక్కడ మొర్ర పెట్టాలి, దేవునితో నేను సర్వశక్తివంతుడు నేను మాట్లాడాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుచున్న దేవుడు రెండంతల మేలు నీకు చేయడానికి ఇష్టపడుతున్నారు. యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం, అంటే నెమ్మది కలుగును. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం ఎందుకయ్యా అంటే, దేవుని యొక్క నివాస స్థానానికి ఎందుకు వెళుతున్నావు తెలుసా? దేవునితో సహవాసము కలిగి ఉండటానికి. దేవుని సన్నిధి ఉంటుంది దేవుని మందిరంలో. వారం రోజుల పాటు, నెల రోజుల పాటు లోకానుసారంగా, లేదా ఉద్యోగరీత్యా, లేదా కుటుంబం కొరకు ఎక్కడో తిరిగి ఏవో పనులు చేసి, ఏదో ఉద్యోగం చేసి, ఏదో సంపాదించుకొని, ఏదో తింటా, ఏదో బ్రతుకుతూ ఉన్న నీకు అనేక విషయాల్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి, అలసడులు ఉన్నాయి, అలసిపోతూ ఉన్నావు, నెమ్మది లేకుండా ఉంటున్నావు నీవు. కనుక నేను దేవుని యొక్క నివాస స్థలమునకు వెళ్ళాలి ఆశపడి వస్తేనంట నీకేం దొరుకుతుంది? ముందు అసలు దేవుని యొక్క సహవాసం దొరుకుతుంది. ఆ సహవాసములో నీకు సమాధానము కలుగుతుంది. కిందకు వస్తే అదే అక్కడే లైన్లో కిందకు వస్తే ఆఖరి వచనం చూద్దాం. 25వ వచనం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. సర్వశక్తుడు. యోబు గారు దేవుడికి ఏం పేరు పెట్టాడని చెప్పుకున్నాం మనము? సర్వశక్తుడు. అదిగా సర్వశక్తుడితో నేను మాట్లాడుదును అంటున్నాడు. ఆ సర్వశక్తి ఎవరితో మాట్లాడానో, ఏ సర్వశక్తులతో ప్రార్థన చేశానో, ఏ సర్వశక్తులకి మొరపెట్టానో, ఏ సర్వశక్తిని మాటలు వినటానికి ఇష్టపడుతున్నానో, ఆ సర్వశక్తినే నాకు ఎలా ఉంటాడంట? అపరంజిగాను ప్రశస్తమైనటువంటి వెండిగాను ఉంటాడంట. అపరంజి అంటే అపరంజి దేనికి సంబంధించింది? అది ఏమైనా స్వీటా, హాటా, ఫ్రూటా? ఏంటి అపరంజి అంటే? అమ్మా
ఫ్రూటా? డ్రాగన్ ఫ్రూట్ లాంటిదా? ఏంటి అపరంజి అంటే ఏంటి? చెక్క ముక్క, ఇల్లా, కారా? ఏంటి అపరంజి అంటే? ఎనీబడి? ప్లాటినం అంట. అంటే బంగారము కంటే, మేలిమి బంగారము కంటే విలువైనటువంటిది అపరంజి. దేవుడు నీకు అలా ఉండబోతున్నాడు. ఆమేన్. మేలిమి బంగారు కంటే విలువైనటువంటి అపరంజిగా దేవుడు నీకు ఉండబోతూ ఉన్నాడు. ఇంకేమన్నా అంటే ప్రశస్తమైన వెండి, విలువైన వెండి. బంగారము దైవత్వానికి గుర్తు, వెండి విమోచనకు గుర్తు. అంటే ఆ సర్వశక్తివంతులైన దేవుడిని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు, ఆశపడి వచ్చినప్పుడు, ఆ దేవుడు ఎలా ఉంటాడంట? నీకు దైవత్వం నీకు ఇస్తున్నారు. విమోచన కలిగించే దేవుడిగా నీకు ఉన్నాడు. దేని నుంచి విమోచన? ప్రతి శాపము నుంచి, ప్రతి ఒక్క వ్యతిరేకత నుంచి, ప్రతి ఒక్క ఆయాసకరమైన పరిస్థితి నుంచి, ప్రతి దిగులు నుంచి, ప్రతి టెన్షన్ నుంచి, ప్రతి బాధ నుంచి, బంధకం జకర్యాలో చదువుకున్నాం మనం. బంధకములను బట్టి అంటున్నాడు అక్కడ. కనుక బంధకములను బట్టి వాటన్నిటి నుంచి కూడా విమోచన కలిగించుచున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ప్రభు ఎక్కడున్నారో చూద్దాం ఇప్పుడు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారు ఏమన్నాడు? ఆయనని ఎక్కడ కనుగొందును? ఆశపడి నువ్వు ప్రభు మందిరానికి వస్తే దేవుడు ఎక్కడ కనిపిస్తా అంట? సింహాసనం మీద ఆశీనుడై కనిపిస్తాడు నీకు. ఇదిగో ఇలాగా ఈ దర్శనం చూడగలగాలి. అదే ఉపవాసం అంటే. ప్రభువును చూడగలగాలి, ప్రభువుతో మాట్లాడగలగాలి, ప్రభు యొక్క మాటలు వినగలగాలి, ప్రభు యొక్క సహవాసం పొందుకోవాలి, ప్రభు ఇచ్చే సమాధానం పొందుకోవాలి. అపరంజి వలె, ప్రశస్తమైన వెండి వలె నీకు ఉండాలి. సింహాసనం అందు ఆశీనుడైన ప్రభువును చూడగలిగితే గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు గారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు గారి యొక్క పరిస్థితి మారిపోయింది. మోషే గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే గారి పరిస్థితి మారిపోయింది. అబ్రాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాం గారి పరిస్థితి మారిపోయింది. దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యారో వారిలో అపోస్తలుస్ పౌలు గారు, సౌలుగా ఉండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. జీవితం మారిపోయింది. నీ జీవితం కూడా మార్పు రావాలి అంటే ఏం చేయాలంటే మనము అసలు సర్వశక్తివంతుల దేవుని సన్నిధికి నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఆశతో నువ్వు వస్తే సింహాసనాసీనుడైన ప్రభువును చూస్తావు. ఆ సర్వశక్తివంతునితో నువ్వు మాట్లాడతావు. ఆయన నీ మొరను వింటాడు, ఆయనకి సహాయం చేస్తాడు. ఆయన అపరంజి వల్ల నీకు తోడుగా ఉంటాడు. ఆయన ప్రశస్తమైన వెండిగా తోడుగా ఉంటాడు. ఆయన నీకు మేలు రెండంతల మేలు చేసే దేవుడు ఆయన. డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన సహవాసములో నీకు మేలు కలుగునుగాక. కనుక మనందరం చేరి ఇప్పుడు వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉండగా మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యములు, రెండంతల మేలుతో కూడుకున్న కార్యములు జరుగునుగాక. అలానే మన ముందున్నటువంటి ఆ యొక్క వారోత్సవాలు దేవుడు అద్భుతంగా జరిగించి ఆయన సన్నిధిని మనం అక్కడ చూచుదుముగాక. సర్వశక్తివంతుడైన దేవుడి యొక్క సన్నిధి సహవాసం మనకు ఆ వారం రోజుల్లో మనకు దొరుకునుగాక. రెండంతల మేలు చేత మనము ఆ వారోత్సవాలు జరుపుకుందుముగాక. ఆ సర్వశక్తివంతుడైన దేవుడి యొక్క సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉండునుగాక. దయచేసి మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు వాక్యమును బట్టి ప్రార్థనలో ఉంటూ
వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే మన వ్యక్తిగత జీవితం. ఎందుకంటే నేను మొరలెడుతూ తిరుగుబాటు చేసి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నాను అంటున్నాడు. నేను తిరుగుబాటు చేసి ఉన్నాను ప్రభువా, నీకు ఆయాసకరంగా ఉన్నాను ప్రభువా, తిరుగుబాటుదారునిగా ఉన్నానయ్యా, నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా, న్యాయవంతునిగా యోబువలే ఉండలేకపోతున్నాను, యోబువలే యథార్థంగా ఉండలేకపోతున్నాను, యోబువలే భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నానయ్యా. నేను నా తండ్రి తిరుగుబాటు చేస్తున్నానయ్యా. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను కానీ తిరుగుబాటు ధోరణితోనే ప్రార్థన చేస్తున్నానయ్యా. అందుకే ఏ మేలు నాకు ఎంతవరకు కలగలేదు, అందుకే ఏ కార్యము నా పక్షం ఇంతకాలం జరగలేదయ్యా.